వెల్కమ్ టు వివిడి న్యూస్ టీవీ. ప్రజల కోసం ప్రశ్నించుకుంటున్నాయి ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. చంద్రగ్రహణం తర్వాత తెరుచుకున్న మహానంది ఆలయం, బాలికలకు సెల్ఫ్ డిఫెన్స్ శిక్షణ, నంద్యాలలో మహిళా పోలీసుల అవగాహన కార్యక్రమం, ఏపీ శాసన మండలిలో అచ్చెన్నాయుడు వ్యాఖ్యల దుమారం, కొండగట్ ఈవోగా బాధ్యతలు స్వీకరించిన రమాదేవి, యూనివర్సల్ హెల్త్ కవరేజ్ అమలు, ప్రతి కుటుంబానికి 2.5 లక్షల బీమా సీఎం చంద్రబాబు, బంజారా హిల్స్ లో 530 కిలోల కల్తీ నెయ్యి సీజ్, కృష్ణా జిల్లాలో భారీగా పట్టుబడిన రేషన్ బియ్యం, నాగర్ కర్నూలులో యూరియా కోసం రైతుల రోడ్డుపై ఆందోళన, 2019-24లో ఏపీ బ్రాండ్ దెబ్బతినింది సీఎం చంద్రబాబు, నంద్యాలలో ఫుడ్ సేఫ్టీ అధికారుల ఆధ్వర్యంలో పాల కల్తీపై అవగాహన సదస్సు. చంద్రగ్రహణం కారణంగా మూసివేసిన మహానంది ఆలయాన్ని ఆలయ శుద్ధి, పునఃవాచనం, సంప్రోక్షణ అనంతరం తిరిగి భక్తులకు తెరిచారు. అనంతరం శ్రీ స్వామి అమ్మవార్లకు అభిషేకార్చనలు నిర్వహించారు. నంద్యాల బాలికల ఉన్నత పాఠశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా పోలీస్ స్టేషన్ సిఐ జయరాం ఆధ్వర్యంలో బాలికలకు సెల్ఫ్ డిఫెన్స్ శిక్షణ ఇచ్చారు. మహిళా కానిస్టేబుల్ ఆపత్కర పరిస్థితుల్లో ఎలా రక్షించుకోవాలో పలు టెక్నిక్స్ నేర్పించారు. సమస్యల సమయంలో 112 మరియు సైబర్ నేరాలను 1930 హెల్ప్ లైన్ నంబర్లను ఉపయోగించుకోవాలని సూచించారు. నగోదు క్లియర్ ఓకే వన్ బటన్ సెట్ సేమ్ ఇక్కడ చూడండి మీరు ఇక్కడ గమనించండి, కొంచెం క్లోజ్ ఇక్కడ చూడండి. నేను సబీనా మేడంకి క్లోజ్ హ్యాండ్ టచ్ చేస్తున్నాను. మేడం ఏం చేస్తుంది, మేడం పట్టుకున్నాం, మేడం చేయబట్టుకున్నాం, మేడం ఏం చేస్తుంది, మేడం ప్రొడక్షన్ చేసుకున్నారు. మేడం ఏం చేస్తుంది చూడండి, మేడం ఏం చేస్తుంది చూడండి. టోటల్లీ మేడం ఈ విధంగా thumb finger push back, ఇది push thumb finger back, push back, back, okay ఇట్లా కాదు ఇట్లా పడుకున్నాను కదా. ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. చైర్మన్ మోసేను రాజును ఉద్దేశించి మీరు మీ నాయకుడు ఇద్దరు క్రిస్టియన్సే అని వ్యాఖ్యానించారు. హిందూ ధర్మం, వెంకటేశ్వర స్వామిపై వైసీపీ కక్ష కట్టిందని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని వైసీపీ సభ్యులు డిమాండ్ చేశారు. తమరు క్రిస్టియను, మీ నాయకుడు క్రిస్టియన్, నేను తప్పు పట్టడం లేదు, తప్పు పట్టకూడదు కూడా శాసన మండలిలో మంత్రి గారు మీరు తీసుకోడు, ఎవరు నన్ను బాధ కలుగుతుంది, వెంకటేశ్వర స్వామి పవిత్రుడే ఇంత దారుణంగా
దెబ్బతీసారు అధ్యక్ష. మీరు చేయని ప్రతిరోజు నన్ను సమాధానం చెప్తారా? నేను చెప్తా. జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న క్షేత్రం ఫుల్ చార్జ్ ఈఓగా రామాదేవి బుధవారం బాధ్యతలు చేపట్టారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సామాన్య విఐపి భక్తులను సమానంగా చూడాలని అధికారులకు సూచించారు. త్వరలో ఆలయంలో ఆన్లైన్ సేవలు ప్రారంభించి భక్తుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. వేరే ఆయన ఊళ్ళో ఒక ఆయన మాత్రం తాత్కాలికంగా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఏంటి అవుట్ సోర్సింగ్ ఆయన కూడా బాగా పనిచేస్తారా? ఇంకేమైనా రిక్రూట్మెంట్ ఉందా? అయిపోయింది ఎక్కడి నుంచి వచ్చామా? చాలా నమ్మకం పెట్టుకోండి. ఆంజనేయ స్వామి వారంటేనే హెల్త్ ఏదున్నా కూడా రికవర్ అవుతారు. ఏంటి అన్ని మంచిగా పిల్లల ఫ్యామిలీ సమేతంగా బ్యాండ్ పూజలు ఏమి ఇబ్బంది లేకుండా చూసుకుంటారు మా వాళ్ళు. మంచి దండం పెట్టుకోండి. హైదరాబాద్ లోని బంజారా హిల్స్ బోలానగర్ లో గుట్టు చప్పుడు కాకుండా సాగుతున్న కల్తీ నెయ్యి తయారీ కేంద్రాన్ని పోలీసులు సీజ్ చేశారు. సుమారు 530 కేజీల కల్తీ నెయ్యితో పాటు బాయిలర్లు, ప్యాకింగ్ మిషన్లను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసిన వస్తువుల విలువ సుమారు 18 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. మొదటిసారిగా యూనివర్సల్ హెల్త్ కవరేజ్ ను తీసుకొస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. పేద మధ్యతరగతి కుటుంబాలకు 2.5 లక్షల వరకు ఆరోగ్య బీమా కల్పిస్తున్న ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని ఆయన పేర్కొన్నారు. ఈరోజు ఫస్ట్ టైం యూనివర్సల్ హెల్త్ కవరేజ్ తీసుకొస్తున్నాం. ప్రతి ఒక్కరికి, పేదవాళ్ళందరికీ కూడా, మధ్యతరగతికి కూడా 2,50,000 రూపాయలు ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ చేసిన ఏకైక ప్రభుత్వం, మొదటి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఇక్కడ దిశ. అదే సమయంలో దిశ పేదవాళ్లకు ఎన్టీఆర్ వైద్య సేవ కానీ మిగిలిన కార్యక్రమాల ద్వారా 20 లక్షల వరకు ఖర్చు పెట్టడానికి ఏమాత్రం కూడా నిక్కుపోకుండా ముందుకు పోతున్నాం. ఇక్కడికి వచ్చిన ప్రదేశ ప్రివెంటివ్, రియల్ టైం మానిటరింగ్, అదే సమయంలో కాస్ట్ ఎఫెక్టివ్ క్యూరేటివ్ మెథడ్స్ కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. క్వాలిటేటివ్ కింద ఎక్కడ కూడా వీళ్ళంత వరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా స్ట్రెంగ్తన్ చేస్తున్నాం. పెనమనూరు నియోజకవర్గం గంగూరులో అక్రమంగా నిల్వ ఉంచిన 2,500 బస్తాల పీడీఎస్ రేషన్ బియ్యాన్ని సివిల్ సప్లైస్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గోదాంలో నిల్వ ఉంచిన బియ్యంపై దాడులు నిర్వహించి సీజ్ చేశారు. ఈ ఘటనలో సాంబశివరావు, సాయి మోహన్ నాయుడుపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చేసి పల్లెలకు ఎక్కువ ఉంటారు.
నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండల కేంద్రంలో హైదరాబాద్ శ్రీశైలం జాతీయ రహదారిపై రైతులు యూరియా కొరతపై ఆందోళనకు దిగారు. సొసైటీకి 700 బస్తాల యూరియా వచ్చినట్లు యాప్ లో చూపించి కేవలం 2-3 సెకండ్లలో స్టాక్ అయిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. స్మార్ట్ ఫోన్ లేని వారికి, యాప్ వాడటం రాని వారికి యూరియా ఎలా అందిస్తారని ప్రశ్నించారు. యూరియా యాప్ విధానాన్ని రద్దు చేసి పట్టదారు పాసు పుస్తకాల ఆధారంగా పాత పద్ధతినే కొనసాగించాలని డిమాండ్ చేశారు. రెండు 2019-24 కాలంలో ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ పూర్తిగా దెబ్బతిందని సీఎం చంద్రబాబు విమర్శించారు. జాకీ, అమర్ రాజా, లాలు, ఫ్లాంకిన్ టెంపుల్ వంటి ప్రముఖ కంపెనీలు రాష్ట్రాన్ని విడినట్లు పేర్కొన్నారు. పెట్టుబడుల వాతావరణం దెబ్బతినడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని ఆయన వ్యాఖ్యానించారు. కాకుండా దిశ ఈరోజు పారిశ్రామిక రంగం చాలా డీటెయిల్ మాట్లాడారు, చాలా మంది చెప్పారు. బాగా మీరు చూస్తే 1924 బ్రాండ్ పూర్తిగా దెబ్బతినింది. మామూలుగా ఎంత బెదిరింపులు అంటే భయభ్రాంతులు చేసే పరిస్థితికి వచ్చారు. రాష్ట్రాన్ని వీడిపోతూ జాకీ, అమర్ రాజా, లూలు, ఫార్చ్యూన్ 500 కంపెనీస్ లో ఒకటి ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఇలాంటివన్నీ కూడా రాష్ట్రాలు వదిలిపెట్టిపోయే పరిస్థితికి వచ్చారు. మళ్ళీ వాళ్ళు ఒక మాట కూడా అన్నారు, మళ్ళీ రాష్ట్రంలో ఆనాటి ప్రభుత్వం వైసీపీ ఉన్నంత వరకు ఈ రాష్ట్రానికి తిరిగి రామని చెప్పి మళ్ళీ వెళ్ళారు. అలాంటి పరిస్థితుల్లో మీరు ఒకసారి ఆలోచిస్తే దిశ బ్రాండ్ పోతే చాలా కష్టం. అలాంటి నెగటివ్ ఇమేజ్ క్రియేట్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన రాజమండ్రిలో జరిగిన పాల కల్తీ ఘటన నేపథ్యంలో నంద్యాలలో ఫుడ్ సేఫ్టీ అధికారుల ఆధ్వర్యంలో పాల వ్యాపారస్తులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు పాలలో కల్తీ ఎలా జరుగుతుందో ప్రయోగాత్మకంగా చూపించారు. పాల నాణ్యతను కాపాడాలని, అనుమానాస్పద ఘటనలు కనిపిస్తే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని ఫుడ్ సేఫ్టీ అధికారి వెంకట్రాముడు సూచించారు. మీ ముందరనే సర్ఫ్ వాడుతున్నాను, కొంచెం క్యాషిక్ సోడా వాడుతున్నారు. ఇటువంటి ఇంట్రెస్ట్ రెండు కలిపాను, ఇప్పుడు సర్ఫ్ కలిపాను, కాషిక్ సోడా కలిపాను, పాలు ఇలా ఉన్నాయి. ఇదే వినాకుల ఇండికేటర్ ద్రావణంతో మనము కలిపి పరీక్ష చేసినప్పుడు వీటి యొక్క రంగు మారుతుంది అన్నమాట. ఇట్లా పింక్ కలర్ లో వస్తుంది, చూడండి వస్తుందా లేదా. రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ కమిషనర్ గారి ఆదేశాలు మరియు డైరెక్టర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ మా డైరెక్టర్ గారి ఆదేశాలు మరియు మా ఏఎఫ్సి గారి ఆదేశాల మేరకు ఈ పాలు మరియు పాల పదార్థాల కల్తీలపై ప్రజలకు అవగాహన సదస్సును నిర్వహించి వారికి ప్రజలకు అనుగుణంగా ఎక్స్ప్లెయిన్ చేయవలసిందిగా ఆదేశించడమైనది. అందులో భాగంగా మన నంద్యాల పట్టణంలో నూనెపల్లెలో గల ఈ నూనెపల్లెలో గల సత్య సమీక్షా భవనం నందు ఈ పాల వ్యాపారస్తులకు మరి ఇక్కడ ఉండే ఈ ఏరియాలో ఉండే ప్రజలకు మరి ఈ భవనమునందు అవగాహన సదస్సు నిర్వహించడం జరుగుతున్నది. ఈ అవగాహన సదస్సులలో పాలల్లో ఎలా కల్తీని చేయగలుగుతున్నారు, ప్రజలను ఎలా మోసం చేయగలుగుతున్నారనే దానిపై మేము ఇప్పుడే విశదీకరణంగా డెమో కూడా చూపించడం అనేది. అందులో భాగంగా మేము ఈ పాలల్లో ఇవి
దీంట్లో అంటే స్టాచ్ అంటే ఏదైనా చిక్కదనం కోసము దీంట్లో పౌడర్ కలుపుతారు. ఏది అంటే గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ ఎనీ స్టాచ్ అన్నమాట. స్టాచ్ కలిపినప్పుడు మనం దీనికి ఒక స్టెట్ ట్యూబ్లోకి తీసుకొని 2 ml అయోడిన్ ద్రావణం కలిపినచో దానికి కలర్ చేంజ్ అవుతుంది, బ్లూ కలర్ వచ్చేస్తుంది. ఇది బ్లూ కలర్ అది అంటే దీంట్లో కలర్ ఉంది, ఏదో కలిపాడు, స్టాచ్ కలిపాడు అనేది మనకు. అదే మనం అయ్యే పాలను తీసుకుని మనం వేసినాం, దీంట్లో ఏం కలర్ రాదనమాట, ఇటా కలర్ వచ్చినది. అలాగనే దీంట్లో అయోడిన్ ఇది ఏమిటి అయోడిన్ సర్పు డిటర్జెంట్ పౌడర్ క్యాస్టిక్ సోడా కలిపిన పాలకు ఇట రెడ్ కలర్ వస్తుంది అనమాట, పింక్ కలర్ వస్తుంది. అదే ఏం లేని పాలు అయితే వైట్ గా ఉంటాయి. దేనిపైన మీరు అనేది కల్తీ అనేది మీకు అనుమానం ఉన్నచో మా నెంబర్కు కానీ, మా కార్యాలయం నూనెపల్లెలో అమ్మవారిశాలకు ఎదురుగా ఉన్నది. అలాగనే మా నెంబర్కి కూడా కాల్ చేసి చెప్పొచ్చు, 9441114429. మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి వివిడి న్యూస్ టీవీ, ప్రజల కోసం ప్రశ్నించే గొంతునే.